Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about integration chapter exercise 6b ప్రాబ్లమ్స్ అమ్మ. ఆల్రెడీ దీనికన్నా ముందు 6b మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా లింక్, వెళ్ళి చూడండి. ఓకే, నౌ లెట్ us start the class. Before going to starting class, I request all, please subscribe to our channel A Square Maths Academy. Okay, now see here. So the next problem, integration of x square బై అండర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 6 డిఎక్స్ అని ఇచ్చినమ్మా. న్యూమరేటర్ అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా ఇంటిగ్రేషన్స్లో. న్యూమరేటర్కి డినామినేటర్కి ఏమైనా రిలేషన్ ఉందా చూసుకొని డినామినేటర్ని యూజ్ చేసుకొని న్యూమరేటర్ని తీసుకురావాలమ్మా. ఇది మెయిన్ ఇంటిగ్రేషన్స్లో. ఓకే, సో కాబట్టి ఏమనుకోండి ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టీ అనుకోండి, 3x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, డిటీ బై 3 వస్తుందమ్మా. ఇప్పుడు దీని అనుగుణంగా డినామినేటర్ని చేంజ్ చేస్తే 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ వస్తాం. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 6ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, టీ స్క్వేర్ వస్తుంది. సో మనకు వచ్చిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా వచ్చేసింది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అని రాయొచ్చు. కానీ టీలో ఉంది కాబట్టి టీలో ఉన్నట్టు రాస్తే సైన్ ఇన్వర్స్ టీ అని అవుతుంది. అంటే 1/3 ముందు రాసుకున్నట్లయితే 1/3 ఇంటూ సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి వస్తుంది. టీని మళ్ళీ మనము ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చేస్తామా. ఆ వాల్యూ వచ్చేసి ఏంటంటే ఎక్స్ క్యూబ్ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో 1/3 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్ అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 8 డిఎక్స్ ఇచ్చిండు. సో 2x క్యూబ్ డిఎక్స్ రావాలి న్యూమరేటర్లో, కాబట్టి ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టీ అనుకుందాము. సో ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టీ అనుకున్నట్లయితే 4x క్యూబ్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ అవుతుంది. మనకు కావాల్సిన 2x క్యూబ్ కాబట్టి 2x క్యూబ్ డిఎక్స్ ఈక్వల్స్ రాయొచ్చు, అది డిటీ బై 2 అవుతుందమ్మా. ఓకేనా, సో అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x క్యూబ్ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 8 కెన్ ఇట్ ఆల్సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై 2 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్, అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ వి గెట్ హియర్. ఓకే, అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా, సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ టీ 1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ రాయొచ్చు, కాబట్టి అది ట్యాన్ ఇన్వర్స్ టీకి ఈక్వల్ అవుతుంది. అంటే 1/2 ఇంటూ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ వి గెట్ హియర్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ వాల్యూ. ఇక టీ అజ్యూమ్ చేసుకునేది ఎక్స్ పవర్ 4 కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ సి వి గెట్ హియర్. సో 1/2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, నౌ ది నెక్స్ట్ క్వశ్చన్. సో దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 8 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 18 డిఎక్స్ ఇచ్చినమ్మా. సేమ్ సిమిలర్ ప్రాబ్లం, ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఎక్స్ పవర్ 8 రావాలంటే ఎక్స్ పవర్ 9 ఈక్వల్స్ టీ అనుకోవాలి. సో ఎక్స్ పవర్ 9 ఈక్వల్స్ టీ అనుకున్నట్లయితే 9 ఎక్స్ పవర్ ఆఫ్ 8 డిఎక్స్ ఈక్వల్స్ డిటీ అవుతుంది. మనకు కావాల్సిన జస్ట్ ఎక్స్ పవర్ 8 కాబట్టి ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై 9 అవుతుందమ్మా. 9ని రైట్ సైడ్ తీసుకెళ్ళదు. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 8 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 18 డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై 9 బై 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాయొచ్చమ్మా. అంటే ఎక్స్ పవర్ 9 హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, సో అప్పుడు మనకి 1/9 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ వి గెట్ హియర్. మళ్ళీ సేమ్ సిమిలర్ ప్రాబ్లం, ఇంతకుముందు ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిఎక్స్ అనమాట, డిటీ అనమాట. సో మనకి ఏం రాయొచ్చు 1/9 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ టీ అని రాయొచ్చు ప్లస్ సి వి గెట్ ది ఆన్సర్. ఓకే, అంటే ఇది 1/9 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ వాల్యూ ఏముంది, ఎక్స్ పవర్ ఆఫ్ 9 ఉంది కదా, సబ్స్టిట్యూట్ టీ వాల్యూ మళ్ళీ. సో 1/9 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 9 ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. సో దిస్ ఇస్ ది ఆన్సర్ ఆఫ్ 15th వన్. ఓకే, నౌ వి గో టు 16th వన్ అమ్మా. సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్ అమ్మా, ఇవన్నీ కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్స్, కాకపోతే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, నౌ 16th వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చినమ్మా. సో ఎప్పుడైనా న్యూమరేటర్ రావాలి అంటే డినామినేటర్లో వాల్యూ టీ అనుకునే ఉండాలి. ఆ టీ వాల్యూ ఏంటంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకోండమ్మా. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వస్తామా. సో కాబట్టి ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ, కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాంబినేషన్ అనుకోండి న్యూమరేటర్ వచ్చేస్తుంది. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ అవుతుంది. అంటే ఏమని రాయొచ్చు మనం, డిటీ బై కాస్ స్క్వేర్ టీ అని రాయొచ్చు అమ్మా. ఓకేనా,
సో అప్పుడు dt బై కాస్ స్క్వేర్ టీని dt బై కాస్ స్క్వేర్ టీ అంటే 1 బై కాస్ స్క్వేర్ టీని ఏమైనా సెక్ స్క్వేర్ టీ అని రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ టీ dt వి గెట్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమైందంటే ట్యాన్ టీ అవుతాము. ఓకేనా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అయినట్టే ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ టీ ట్యాన్ టీ అవుతుంది. సో ట్యాన్ టీ ప్లస్ సి వి గెట్ హియర్. సో ట్యాన్ టీ అంటే ఏంటి, టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ట్యాన్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వి గెట్ హియర్. ఓకే. సో ఇలా మనకు ఎప్పుడైనా న్యూమరేటర్ని డినామినేటర్ని యూజ్ చేసుకొని డిఫరెన్షియేట్ చేయాలమ్మా. ఓకే. నౌ వి గో టు 17th వన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 5 ఉందమ్మా. సో ఇప్పుడు మనకి ఏమనుకోవాలంటే ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకోవాలి. అది ఆటోమేటిక్గా న్యూమరేటర్ వాల్యూ వచ్చేస్తుంది డిఫరెన్షియేషన్ చేస్తే. ఓకేనా. ఇలా మైనస్ బి కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసెక్ స్క్వేర్ ఎక్స్, సో డిఎక్స్ దట్ ఈక్వల్స్ టు డిటీ వి గెట్ హియర్. అంటే మైనస్ బి కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ, నథింగ్ బట్ కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై మైనస్ బి అని రాయొచ్చమ్మా. సో ఇప్పుడు దాన్ని రాసుకున్నట్లయితే మైనస్ 1 బై బి ఇంటూ డిటీ బై టీ పవర్ ఆఫ్ 5 వి గెట్ హియర్. అంటే ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేస్తే. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే మైనస్ 1 బై బి ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ -5 డిటీ అని రాయొచ్చు. సో టీ పవర్ ఆఫ్ -5 ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, టీ పవర్ ఆఫ్ -5 ప్లస్ 1 బై -5 ప్లస్ 1 వి గెట్ హియర్, నథింగ్ బట్ -4 బై -4 వి గెట్ హియర్. ఓకే. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 బై 4b ఇంటూ టీ పవర్ ఆఫ్ -4 దట్ ఈస్ నథింగ్ బట్ 1 బై 4b ఇంటూ టీ పవర్ ఆఫ్ 4 ప్లస్ సి వి గెట్ హియర్ అమ్మా. సో టీ వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అనుకోండి, 1 బై 4b ఆఫ్ a plus b cot x whole power of 4 plus c we get here. So this is the answer of 71th అమ్మ. ఓకేనా. సో ఇలా సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. నౌ వి గో టు 18th వన్. సో 18th వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆన్ ఆర్ అని ఇచ్చిండు. ఏం లేదమ్మా, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్న వాల్యూని టీ అనుకోవాలి. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ టీ అనుకున్నట్లయితే డి డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ వస్తుంది కదా. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది, సైన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉందమ్మా. సో ఈ పవర్ ఆఫ్ డిఎక్స్ ఏమో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమో డిటీ అవుతుంది, సైన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఏమో సైన్ టీ అవుతుందమ్మా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ వి గెట్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఏమవుతుందంటే మైనస్ కాస్ టీ వస్తుందమ్మా. సో అది ఫార్ములా మైనస్ కాస్ టీ ప్లస్ సి వి గెట్ హియర్. సో మళ్ళీ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ కాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వి గెట్ హియర్ అమ్మా. So minus cos of e power of x plus c is the answer. Okay. So this is the answer of 18th one అమ్మ. సో ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఓకే. ఫార్ములాస్ అన్నీ కూడా బై హార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి అమ్మా. ఓకే. నౌ వి గో టు 19th వన్. సో ది 19th వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఇచ్చిండు. సో లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకున్నాం అనుకోండి, 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ అవుతుంది కదా. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఇంటూ డిటీ వి గెట్, అంటే 1 బై ఎక్స్ డిఎక్స్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో డిటీ రాయాలి. క్లియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ వి గెట్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సైన్ టీ డిటీ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే మైనస్ కాస్ టీ వస్తుందమ్మా. సో మైనస్ కాస్ టీ ప్లస్ సి వి గెట్ హియర్. సో మైనస్ కాస్ టీ ప్లస్ సి వచ్చిన తర్వాత టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఆ టీ వాల్యూ వచ్చేసి ఏంటి, లాగ్ ఎక్స్. సో టీ ప్లేస్లో మళ్ళీ లాగ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా. సో మైనస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఇలా. సో లాగ్ ఎక్స్ ఉన్నా కానీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్నా కానీ వాటినే టీ అనుకొని ప్రాబ్లం చేయడం ఈజీ అమ్మా. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ 28th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చిండు. సేమ్ మళ్ళీ ఇందులో ఒక లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకోండి. సో లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకున్నట్లయితే 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ అవుతుంది. ఓకే. సో 1 బై ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటీ రాయాలి, లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ రాయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ డిటీ అవుతుందమ్మా. ఎందుకంటే లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ రాస్తాం, 1 బై ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటీ రాస్తాం కాబట్టి. సో దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ డిటీ వి గెట్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ డిటీ ఏమవుతుందంటే లాగ్ టీ ప్లస్ సి వస్తామా. ఇది ఆన్సర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ డిటీ దట్ ఈక్వల్స్ టు
లాగ్ టీ ప్లస్ సి వి గెట్ హియర్. మళ్ళీ టీ వాల్యూ ఏముంది, లాగ్ ఎక్స్ ఉంది. సో టీ ప్లేస్లో మళ్ళీ లాగ్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఇంప్లైస్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి వి గెట్ హియర్ అమ్మా. సో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి వి గెట్ హియర్. సో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx log x dx అమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + log x హోల్ పవర్ ఆఫ్ n బై ఎక్స్ డిఎక్స్ ఉందమ్మా. సో మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా log x ఉన్న వాల్యూ ఉంది కాబట్టి 1 + log x ఈక్వల్స్ టు టీవీ టేక్ కేర్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది, log x యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. సో 1/x dx ఈక్వల్స్ టు dt అవుతుంది అమ్మా. సేమ్ మళ్ళీ 1 + log x హోల్ పవర్ ఆఫ్ n బై ఎక్స్ డిఎక్స్ ఉంది కాబట్టి 1/x dx ప్లేస్లో dt రాయాలి, 1 + log x ప్లేస్లో t రాయాలమ్మా. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ n dt వి గెట్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ n dt వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే టీ పవర్ ఆఫ్ n+1 బై n+1 ప్లస్ వి గెట్ హియర్, అంటే x పవర్ ఆఫ్ n ఫార్ములా. ఓకే. సో టీ పవర్ ఆఫ్ n+1 బై n+1 వచ్చిన తర్వాత టీ ఏమనుకున్నాం, 1 + log x అనుకున్నాం. సో ఆ 1 + log x మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే సో 1 + log x హోల్ పవర్ ఆఫ్ n+1 బై n+1 ప్లస్ వి గెట్ హియర్ అమ్మా. ఓకే. సో ఎప్పుడైనా టీ అనుకోవాలి, తర్వాత మళ్ళీ లాస్ట్కు టీ వాల్యూ ఏదైతే అనుకో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 22, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ log x డివైడ్ బై ఎక్స్ డిఎక్స్ అమ్మా. సేమ్ సిమిలర్ ప్రాబ్లం, మళ్ళీ log x వాల్యూ టీ అనుకోవాలి. ఓకే. సో 1/x dx ఈక్వల్స్ టు dt వి గెట్ హియర్. సో 1/x dx ఈక్వల్స్ dt వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ log x బై ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టీ dt వి గెట్ హియర్. ఓకే. log x ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేయాలి, 1/x dx ప్లేస్లో dt సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టీ dt వి గెట్ హియర్. సో కాస్ టీ dt వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ టీ అవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. అంటే అలాగే టీలో ఉంది కాబట్టి సైన్ టీ ప్లస్ సి వి గెట్ హియర్. సో దట్ ఇంప్లైస్ ఈక్వల్స్ టు సైన్ టీ ప్లస్ సి వచ్చిన తర్వాత టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఆ టీ వాల్యూ ఏంటి, log x. సో సైన్ ఆఫ్ log x ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకేనా. ఎప్పుడైనా టీ వాల్యూ log x ఉన్నప్పుడు log x అనుకోవాలి, ఈ పవర్ ఆఫ్ x ఉన్నప్పుడు ఈ పవర్ ఆఫ్ x అనుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more updates, please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay.